మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. ప్రభు సన్నిధిలో దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి వధువు సంఘంగా క్రీస్తు కొరకై సిద్ధపరచబడుతున్నా మీ అందరికీ కూడా ప్రభు నామమును బట్టి షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకా రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. లూకా శుభవార్త 6వ అధ్యాయము 6వ వచనం. మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచ కుడి చెయ్యి గల్లవాడొకడుండెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద నరునిగా, సర్వోన్నతుడైన దేవుడు క్రీస్తుగా, యేసుగా ఈ భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు సేవను చేశారు. ఈ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన ప్రతిదినం ఆయన సువార్తను ప్రకటిస్తూ, రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని ఆయన స్వస్థపరిచినట్లు వాక్యం చెబుతూ ఉంది. ఆయన గ్రామాల్లో సువార్త ప్రకటించేవారు, పట్టణాల్లో సువార్త ప్రకటించేవారు, సమాజ మందిరాల్లో సువార్తను ప్రకటించారు. ఆయనకు ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ సమయం అసమయం అనకుండగా ప్రతి సమయమందు ప్రతి సందర్భమందు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళినట్లు ఇక్కడ సంబోధించబడింది. ఈ మాటను పట్టుకుని చాలామంది ఏమంటారంటే యేసు ప్రభుల వారు కూడా విశ్రాంతి దినాన్ని పాటించారు, ఆయన విశ్రాంతి దినాన్ని ఆరాధనకి వెళ్ళారు అని చెబుతారు. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు, విశ్రాంతి దినం అంటే శనివారం. పాత నిబంధనలో యేసు సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినాన ఇశ్రాయేలీయులు సమాజ మందిరంగా కూడి దేవుణ్ణి ఆరాధన చేస్తూ దహన బలులు నర్పిస్తూ వారు కొనసాగుతూ ఉండేవారు. మనం ఇక క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు వారు ధర్మశాస్త్రమునకు నెరవేరిపోయి ఉన్నాడు గనుక, క్రీస్తు ప్రభుల వారిలో ధర్మశాస్త్రం నెరవేర్చబడినది గనుక, క్రీస్తు వారి ద్వారా మరింత శ్రేష్టమైన నిరీక్షల్లో మనం ప్రవేశపెట్టబడుతున్నాం గనుక, క్రీస్తు వారు మరణము గెలిచి తిరిగి లేచినటువంటి క్రైస్తవ్యానికి పునాది అయినటువంటి ఆయన పునరుద్ధాన దినమును ఆరాధన దినముగా చేసుకుని ఆది అపోస్తులు ప్రారంభించారు కనుకన ఆ ఆదివారపు ఆరాధనను మనం కొనసాగిస్తూ ఉన్నాం. అయితే యేసువారు పునరుద్ధాన విశ్రాంతి దినాన వెళ్ళినట్టుంది కదండి. అలాగే యేసు ప్రభుల వారి శిష్యులు కూడా విశ్రాంతి దినాన ఆరాధనకి వెళ్ళినట్టుంది, సమాజ మందిరానికి వెళ్ళినట్టుంది కదండి అని చాలామంది అంటారు. సమాజ మందిరానికి వాళ్ళు వెళ్ళడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే విశ్రాంతి దినాన యూదులైన వారు అందుబాటులో ఉంటారు కనుక, విశ్రాంతి దినాన యూదులైన వారు అందరూ కూడా దొరుకుతారు కనుక, అనేక మంది ఒకే చోట ఒకే సమయంలో ఒకే సందర్భంలో అందుబాటులో ఉంటారు కనుక యేసు ప్రభుల వారి శిష్యులు తప్పనిసరిగా ఆ సమాజ మందిరంలో యేసే క్రీస్తుని
ధర్మశాస్త్రము నెరవేర్పు క్రీస్తుని ప్రకటించడానికి వెళ్ళేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తులైనటువంటి శిష్యులు, అపోస్తులు లేదా యేసుక్రీస్తు ప్రభువుల వారి శిష్యులు బోధించినటువంటి బోధనలో ప్రధానమైన అంశం ఏంటయ్యా అంటే యేసే క్రీస్తు. 5వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథములో 5వ అధ్యాయం 42వ వచనములు అంటాడు, ప్రతిదినము దేవాలయములలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచున్నారు. వారు యేసే క్రీస్తుని. యేసు ఎవరు? క్రీస్తు ఎవరు? యేసు అంటే ఈ భూమి మీద కన్యక గర్భమున పుట్టినటువంటి వారు. క్రీస్తు అంటే ఎవరంటే పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించినటువంటి వారు. దేవునికి స్తోత్రం. ప్రవక్తలు ప్రవచించారు క్రీస్తు ఈ లోకానికి వస్తాడు అని. క్రీస్తు ద్వారా రాజ్యము స్థాపింపబడుతుంది, ఆయన రాజ్యము శాశ్వతమైనది అని ప్రవక్తలు ప్రవచించారు. అయితే యూదులు ఆ క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తున్నారు. అపోస్తులు అంటున్నారు, మీరు ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు ఎవరో కాదు, కన్యమర్య గర్భములో పుట్టినటువంటి యేసే ఆ క్రీస్తు అని చెబుతూ, బోధిస్తూ, ఒప్పిస్తూ, నమ్మింపచేస్తూ, వాక్యాన్ని వివరిస్తూ వారు సమాజ మందిరములో వాక్యాన్ని ప్రకటించేవారు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యూదులు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు కనుక ఆ క్రీస్తే యేసు అని చెప్పడానికి యూదులు ఉన్నటువంటి సమాజ మందిరానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులు వెళ్తూ ఉండేవారు. కానీ ఆదిమ సంఘం మాత్రం ఆదివారపు ఆరాధనలో వారు కూడుకున్నట్లుగా, ఆదివారమున రొట్టు విరచడానికి కూడుకున్నట్లుగా, ఆదివారం చందా పోగేయడానికి కూడుకున్నట్లుగా, ఆదివారమున ప్రార్థనకు కూడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో 5 పర్యాయాలు 5 సందర్భాల్లో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సమాజ మందిరంలోనికి వెళ్ళేసరికి ఆ సమాజ మందిరంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరట వ్యక్తి? ఊచ చెయ్యి కలిగిన వాడు. ఊచ చెయ్యి అంటే ఏంటి? చెయ్యి పనిచేయదు, చెయ్యి ఎండిపోయింది, నరాలు పనిచేయవు, వాడు ఏళ్ళు ముడవలేడు, చాపలేడు, చెయ్యి ముడవలేడు, చెయ్యి చాపలేడు, ఎండిపోయిన చెయ్యి అనమాట. ఏ చెయ్యి ఎండిపోయిందని చెప్తున్నాడు బైబిల్లో స్పష్టంగా రాశాడు. కుడి చెయ్యే ఎండిపోయింది. స్పష్టమైన మాట ఏంటంటే కుడి చెయ్యి ఎండిపోయింది, ఎండినటువంటి కుడి చెయ్యి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కింద 10వ వచనంలో మనం చూస్తే ఆయన వాణ్ణి బాగు చేసినట్లు మనకు కనబడతా ఉంటుంది. 10వ వచనం చూస్తే వారందరి చుట్టూ కలియ చూసి నీ చెయ్యి చాపమని వానితో చెప్పాను. వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారిని చెయ్యి చాపు అనగానే ఆ కుడి చెయ్యి కూచ చేయగలిగిన వాడు చెయ్యి చాపాడట. చాపిన వెంటనే ఆ చెయ్యి బాగుపడింది. దేవునికి స్తోత్రం. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. యేసుక్రీస్తు ప్రభువు వారి విశ్రాంతి దినాన్ని పాటించలేదు అని చెప్పడానికి మరొక కారణం ఏంటో తెలుసా? ఆయన మీద యూదులు పెట్టినటువంటి నేరాలలో ఒక ప్రత్యేకమైన నేరం ఏంటంటే యూదులు యేసు ప్రభువును చంపడానికి చూడడానికి గల కారణాలు ఒక కారణం ఏంటంటే ఆయన విశ్రాంతి దినాన్ని పాటించలేదు. విశ్రాంతి దినాన్ని పాటించట్లేదని ఆయన మీద కక్ష కట్టేశారు. ఈ విశ్రాంతి దినాన్ని యేసు ప్రభువుల వారు ఆ ఓచ చేయగలిగిన వాడిని బాగు చేశారు. అప్పటి నుంచి వారు యేసుని ఎలా చంపుదామని చూడటం మొదలెట్టారు. మాట్లాడదామైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఇక్కడ పరిశీలన చేస్తే ఇక్కడ ఊచ కుడి చేయగలిగిన వాడు ఉన్నాడు. ఆ ఊచ కుడి చేయగలిగిన వాడిని యేసు వారు బాగు చేశారు. ఈరోజు నన్ను ఈ మాట చెప్పమండి, మనలో కూడా చాలామంది ఊచ కుడి చేయగలిగిన వారు ఉన్నారు. చాలామంది అంటారు మీకు ఏమన్నా బుర్రగట్ట పని చేయట్లేదండి, మా అందరి చేతులు బాగానే పని చేస్తారా చూడండి.
అందరి చేతులు బాగున్నాయి వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా చెప్పాలి? చూసారా, ఎవరి చేతులు బాగలేదు. చేతులు బాగుంటే చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఒక చెయ్యి ఎత్తిరేటి అంటే కుడి చెయ్యి అన్నానా? బైబిల్లో కుడి చెయ్యి 3 సందర్భాలను కనబడుతూ ఉంటుంది. కుడి చెయ్యి 3 సందర్భాల్లో 3 సాదృశ్యాలు కనబడతాయి. ఆత్మీయ అర్థములో కుడి చెయ్యి ఎండిపోవటం అంటే 3 విధాలుగా ఎండిపోవటం. అందులో మొదటిది మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 23వ చరణం. 73వ కీర్తన 23వ చరణం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నేనెప్పుడు నీ సన్నిధిలో ఉన్నాను, నేను నీ సన్నిధిలో ఉండగా నీవు నా కుడి చెయ్యి పట్టుకున్నావు. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఈ కీర్తనకారుడు దేవునితో సహవాసం చేస్తున్నాడు గనుక దేవుడు అతను కుడి చెయ్యిని పట్టుకున్నాడు. ఇక్కడ కుడి చెయ్యి దేనికి సాదృశ్యమయ్యా అంటే దేవునితో సహవాసానికి సాదృశ్యం. ఒకవేళ ఇప్పుడు మీ చెయ్యి కుడి చెయ్యి ఎండిపోయిందా బాగుందా అని తెలియాలంటే మీరు దేవునితో సహవాసం చేసేవారైతే మీ కుడి చెయ్యి బాగున్నట్టు. అదే మీరు దేవునితో సహవాసం లేకపోతే మీ కుడి చెయ్యి చెప్పట్లేదు బాబా ఎండిపోయినట్టు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ కుడి చెయ్యి బాగుందా లేదా ఎలా తెలుస్తుంది? దేవునితో సహవాసములో ఉన్నారా లేరా? మీకు మంచి మాట చెప్పి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మనం చక్కగా ఫ్యాన్లు కొనుక్కున్నాం, ఫ్యాన్లు దిగుతున్నాయి, చక్కగా లైటింగ్ ఉంది, లైట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎంత ఖరీదైనా సరే ఆ ఫ్యాన్ అట్టుకొచ్చి అక్కడ తగిలించినట్టనే తిరుగుతుందా? ఎందుకు తిరగదు? దానికి ఏం చేయాలి? కనెక్షన్ ఇవ్వాలి, కరెంటుతో అనుసంధానం చేయాలి. ఆ కరెంటుతో అనుసంధానం చేస్తే ఆ ఫ్యాన్ ఎందుకు తయారు చేయబడిందో ఆ పని చేస్తుంది. అది ప్రయోజనకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. అది తయారు చేయబడిన ఉద్దేశం నెరవేరుతుంది. అదే ఆ ఫ్యాన్ ఎంత ఖరీదుదైనా సరే అది పవర్తో కనెక్ట్ అవ్వకపోతే ఆ ఫ్యాన్ ఎంత ఖరీదుదైనా నిరుపయోగంగానే ఉంటుంది. ఈరోజు మనుషుడు నిరుపయోగంగా కాకుండా ప్రయోజనకరంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఈ భూమి మీద మనుషుడుగా నిన్ను దేవుడు సృష్టించినటువంటి పని నువ్వు చేయాలి అంటే, నువ్వు సమాజానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నిన్ను సృజించినటువంటి దేవునికి నువ్వు అనుసంధానం చేయబడాలి. నువ్వు దేవునితో సహవాసము చేయాలి. నువ్వు దేవునితో సహవాసం చేస్తే ఆ సహవాసము నిన్ను ఈ సమాజంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ప్రయోజనకరంగా, మహిమకరంగా ఉపయోగపడుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవునితో సహవాసం చేయలేకుండా ఉంటే ఈ సమాజంలో నిరుపయోగంగానే ఉంటావు. కొన్న ఫ్యాను కనెక్ట్ చేయకపోతే ఎలాగైతే పడి ఉంటుందో మనం కూడా అలాగే ఉంటాం. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ సహవాసములో ఉండాలి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒకవేళ మీరు ఎవరితోనైనా సహవాసం చేయాలనుకున్నారనుకోండి, స్నేహం చేయాలనుకున్నారనుకోండి, ఆ స్నేహం బలపడాలంటే 2 పనులు చేయాలి. ఏంటి చెప్పండి? సహవాసం బలపడాలంటే ఏం చేయాలి? మీ స్నేహం బలపడాలంటే ఏం చేయాలి? అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడకపోతే స్నేహం కుదురుతుందా? ఉండదు, స్నేహం ఉండదు. మీకు చాలాసార్లు చెప్పాను, మరోసారి చెప్తాను వినండి. నాకు ఎప్పుడో ఒకప్పుడు నేను నల్లజర్లలో టీవీలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఒక ఆయన పరిచయం అయ్యారు.
పరిచయం అయితే ఆయన నెంబర్ ఇచ్చాడు, నా ఫోన్ నెంబర్ ఆయనకి ఇచ్చాను. చాలా కాలం మాట్లాడుకోలేదు మేము. మాట్లాడకపోతే తర్వాత ఏదో అవసరం వచ్చింది ఆయనకి, నా అవసరం వచ్చింది. నాకు ఫోన్ చేశాడు ఆయన. నాకు ఫోన్ చేస్తే, అయ్యా పాస్టర్ గారు బాగున్నారా? నేనండి రాంబాబునండి పాస్టర్ గారు నేను అన్నాను. నాకు బుర్ర అలగలేదు, పేరు రాసుకున్నాను కానీ ఐడియా రావట్లేదు. ఏ రాంబాబు గారు సార్? నా దగ్గర మీ నెంబర్ ఉంది కానీ మీరు ఎవరో తెలియట్లేదు సార్. ఎవరు సార్ అంటే అప్పుడు ఆయన చెప్పాల్సి వచ్చింది. ఏమని? నల్లజర్లలో మీరు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు నేను కలిశాను సార్, అదే పలానా విషయం గురించి మాట్లాడుకున్నాను సార్, అది సార్ అని చెప్పిన తర్వాత అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చి, ఓ అయ్యారు పాస్టర్ గారు బాగున్నారా అన్నా. ఎందుకు ఈ తిప్పలన్నీ? మధ్యలో మాట్లాడుకోవట్లేదు కాబట్టి. అప్పుడప్పుడు మాట్లాడుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ చెప్పుకుంటూ రావాలి. ఈ మాటలు ఆడుకోవడంలో సహవాసం బలపడుతుంది. అప్పుడప్పుడు మాట్లాడుకోవడంలో స్నేహం బలపడుతుంది, బంధం బలపడుతుంది, బాంధవ్యం బలపడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకోసమే బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, చుట్టాలతో అప్పుడప్పుడు ఏం చేయాలి? ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఫోన్ చేసి మాట్లాడకపోతే ఉన్న బంధం కాస్త అట్టకెక్కుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సహవాసం అనేటువంటిది ప్రాముఖ్యంగా ఉండాలంటే, ఆ సహవాసం బలపడాలంటే అప్పుడప్పుడు ఏం చేయాలి? మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూనే ఉండాలా? అవతలోడు చెప్పింది కూడా వినాలా? చెప్పట్లేదు. పాస్ గారు అప్పుడప్పుడు మాట్లాడుతుండమన్నారు కాబట్టి, హలో బాగున్నావా, ఎలా ఉన్నావు, తిన్నావా, పడుకున్నావా, ఆమేన్ హల్లెలూయా అని పెట్టేస్తారా? హలో ఎలా ఉన్నారంటే అవతలోడు కూడా బాగున్నావు, హలో ఎలా ఉన్నారు అవతలోడు కూడా అంటాడు. అంతేగాని నువ్వు మా పాస్ గారు మాట్లాడమన్నాడు కదా, నువ్వే మాట్లాడేసి పెట్టేస్తే రెండోసారి నీ ఫోన్ ఎత్తాడు ఆయన. ఎత్తడే, నీ ఫోన్ ఎత్తడే, ఈడేదో మాట్లాడి పెట్టేస్తాడు బాబు. నువ్వు మాట్లాడాలి, అవతల వాడు మాట్లాడింది వినాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు అవతల వాడు వినడానికి ఎంతైతే ఇష్టత చూపిస్తున్నాడో, ఆయన అవతలవాడు మాట్లాడినప్పుడు కూడా నువ్వు వినడానికి అంత ఇష్టం చూపించాలి, అంత శ్రద్ధ చూపించాలి. అప్పుడు ఆ సహవాసము, ఆ బంధము బలపడుతుంది. ఇప్పుడు దేవుడితో సహవాసం చేయడం అంటే, నువ్వు దేవుడితో సహవాసంలో బలపడాలి అంటే దేవునితో నువ్వు రోజు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. రోజు మనం దేవునితో ఏం చేయాలి? మాట్లాడాలి. దావీదు దేవునితో మాట్లాడేవాడు అంట. రోజుకి ఎన్నిసార్లు మాట్లాడేవాడు? 3 సార్లు. దావీదు ఎన్నిసార్లు మాట్లాడేవాడు? ఎన్నిసార్లు మాట్లాడేవాడు? దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దేవుడితో మాట్లాడటం అంటే మనం ప్రార్థన చేయడమే. మనం మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు మన ఎదుటకు వచ్చి మన మాటలన్నీ, మన ప్రార్థనంతా వింటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్ అనే వరకు కూడా నువ్వు ఎంత మాట్లాడినా, ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆయన వింటూనే ఉంటాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతసేపు మాట్లాడితే నేను మాట్లాడినా అని మాత్రం ఆయన అండి. ఒకవేళ చుట్టాలు అనొచ్చు, ఒక అరగంట మాట్లాడామనుకోండి, నాకు కొంచెం పని ఉంది మళ్ళీ చేస్తానే అనొచ్చు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా, ఎంతసేపు ప్రార్థన చేసినా ఆయన వింటానే ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన చేయడం, దేవునితో మాట్లాడటం ప్రతి విశ్వాసి తప్పనిసరిగా ప్రతిరోజు, ప్రతి సమయంలో ప్రార్థన చేయాలి. నీ సహవాసము దేవునితో బలపడాలి అంటే ప్రార్థన చేసేవాడివై ఉండాలి. రెండవది, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు చేస్తే, నువ్వు మాట్లాడితే నేను విన్నాను కనుక ఇప్పుడు నా మాట విను అంటాడు. ఇప్పుడు దేవుని మాట వింటమంటే ఎలాగా? ఆయన వాక్యాన్ని గ్రహించటం, ఆయన మాటలు వినటం, ఆయన వాక్యాన్ని చదవటం. దేవునికి స్తోత్రం. అంటే ప్రతిరోజు ప్రతి విశ్వాసి చేయాల్సిన 2 పనులు ఏంటంటే,
దేవునితో మాట్లాడాలి, ఆయన మాట్లాడింది వినాలి. నీ కూరగాయల లిస్ట్ అంతా, నీ ప్రార్థన అంతా ఆయన దగ్గర పెట్టేసి ఇంకా ఆయన మాట్లాడింది వినకపోతే కుదరదు. నువ్వు ఆయనతో మాట్లాడాలి, ఆయన నీతో మాట్లాడేది వినాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా అయితే నీ ప్రార్థన వింటున్నాడో, ఆయన నీతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన వాక్యము కూడా అంత శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చదవాలి. వాక్యం చదవటం అంటే ఏదో ఒక అంశం చదవటం కాదు, ఏదో ఒక మాట చదవడం కాదు. ప్రతిరోజు ప్రతి విశ్వాసి తప్పనిసరిగా ప్రభుతో మాట్లాడాలి, ప్రభువు మాట్లాడింది వినాలి. అలా వినటం వల్ల, అలా మాట్లాడడం వల్ల ప్రతి విశ్వాసి దేవుడితో మంచి సహవాసాన్ని కలిగి ఉంటాడు, దేవుడితో మంచి సత్సంబంధాన్ని కలిగి ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలాగట? ఆయనతో సహవాసం చేస్తే నీకేం కలుగుతుందట? సమాధానం కలుగుతుంది. ఈరోజు మన కుటుంబాల్లో సమాధానం లేకపోవటానికి, మన కుటుంబాల్లో ఆనందం లేకపోవటానికి, మన కుటుంబాల్లో నెమ్మది లేకపోవటానికి, మన బ్రతుకుల్లో సంతోషం లేకపోవడానికి, మన బ్రతుకుల్లో ఆనందం లేకపోవడానికి, మన బ్రతుకులు మనకి సంతోష కారణంగా లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం ఆయనతో సమాధానంగా లేవు, ఆయనతో మనం సహవాసములో లేవు. దేవుడితో సహవాసం చేస్తే, దేవుడితో సహవాసములో ఉంటే, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో ఆయనతో సహవాసం చేసే వారి జీవితాల్లో సమాధానం కలుగుతుందట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేదేమో, సంతోషం లేదేమో. ఈరోజు నువ్వు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడితే, ఈరోజు నువ్వు దేవునితో సహవాసం ఉండడానికి ఇష్టపడితే, ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడడానికి, దేవుడు మాట్లాడింది వినడానికి నువ్వు ఇష్టపడితే, నీ జీవితంలో దేవుడు సంపూర్ణమైన సమాధానం ఇచ్చునుగాక. నీ కుటుంబంలో తన మేలులతో నింపునుగాక, తన కృపచేత నిన్ను బలపరుచునుగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నోవహు దేవునితో సహవాసం చేశాడు గనుక తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు, దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము తన కుటుంబమును ఆశీర్వాదకరంగా మార్చుకోగలిగాడు. దావీదు దేవునితో సహవాసం చేశాడు. ఆ దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క గొర్రెల కాపరి నుండి రాజ్యపు అధికారిగా, రాజుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. దానియేలు దేవునితో సహవాసం చేశాడు గనుక అమ్మివేయబడినటువంటి లేదా చెరగొనబడిన స్థితిలో నుంచి, పట్టువేయబడినటువంటి స్థితిలో నుంచి, ఖైదీగా వెళ్ళినటువంటి స్థితిలో నుంచి, ఏ దేశంలో అయితే ఖైదీగా వెళ్ళాడో ఆ దేశంలోనే ప్రధానమంత్రిగా ఎదిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవునితో సహవాసం చేస్తే మన పరిస్థితులు మార్చబడతాయి, మన స్థితిగతులు మార్చబడతాయి, మన జీవితం మార్చబడుతుంది, మన ఆరోగ్యం మార్చబడుతుంది, మన ఆలోచనలు మార్చబడతాయి, మన కుటుంబం దీవెనకరంగా మార్చబడుతుంది, మన కుటుంబంలో సమాధానం మనం పొందుకుంటాం, మన కుటుంబంలో నెమ్మది మనం పొందుకుంటాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ కోచ కుడి చేయగలిగిన వాడు ఉన్నాడట. వాడి కుడి చెయ్యి ఎండిపోయింది అనగా దేవునితో సహవాసంలో వాడు ఎండిపోయిన స్థితిలో ఉన్నాడు. ఈరోజు ఒకవేళ దేవునితో సహవాసం తెగిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఈరోజు దేవునితో సహవాసం తిరిగి దేవుడు పునరుద్ధరింప చేయునుగాక. నీకు దేవుడు తనతో సహవాసపరుచుకునుగాక. మనం పోగొట్టుకున్న దేవుని సహవాసాన్ని తిరిగి పొందుకుందుముగాక. హల్లెలూయా. ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కుడి చెయ్యి దేనికి సాదృశ్యమో మన జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది
నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. దేవునికి స్తోత్రం. రెండవది, కుడి చెయ్యి దేనికి సాదృశ్యమయ్యా అంటే ధర్మకార్యాలకు సాదృశ్యం. ధర్మకార్యాలకు సాదృశ్యం. ధర్మకార్యం అంటే ఏంటి? ధర్మము అంటే సహాయం చేయటం. ధర్మం అంటే ఆపదలో ఉన్న వారికి సహకరించటం, కష్టాల్లో ఉన్న వారికి తోడుగుండటం. వాక్యం చెబుతుంది, యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ధర్మం చేయాలి అంటాడు. నీ ధర్మం ఎలా ఉండాలి? కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. అంటే కుడి చెయ్యి ధర్మము చేసేది అయి ఉండాలి. కొంతమంది ధర్మమూర్తులు ఉంటారు, చాలా ధర్మం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎంత ధర్మం చేస్తారంటే ఈ చేతి కట్టుకున్న ఎంటుకులు, దాన్ని ఏమంటారు, మెతుకులు. ఆ మెతుకులు ఎదిరితే పిల్లి ఎక్కడ తినేద్దని కదా, ఆ మెతుకులు కూడా తినేతారు. ఎంత ధర్మమూర్తులో. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు ఆకలి తలమడించే వాళ్ళు చుట్టూ ఉన్న వీడొక్కడ వండుకుని తినేతాడు. దేవునికి స్తోత్రం. ఆకలేస్తుంది, అమ్మా అన్నం పెట్టని అడిగితే ఇంటి నిండా భోజనం పెట్టుకుని, ఇంటి నిండా సమృద్ధిని పెట్టుకుని, ఇంట్లో ఏమీ లేదమ్మా అలా బయటికి వెళ్ళరా, పక్కెళ్ళరా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నీవు ధర్మము చేయాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, సేవాధిపతి ప్రభువా, తండ్రి వినిన వాక్యాన్ని మరుదలు నాటింపచేయండి ప్రభువా. అయా, మా ఎండిపోయిన స్థితిలో ఉన్నామేమో, మా ఎండిపోయిన స్థితిని తిరిగి పునరుజ్జీవింపచేయండి ప్రభువా. ఎండిపోయిన బ్రతుకును పునరుజ్జీవింపచేయండి, జీవముతో నింపండి ప్రభువానికి స్తోత్రాలు. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందండి. అయా తండ్రి, వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో సంతోషం మీరు దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మది మీరు దయచేయండి. వారు నీతో సహవాసం ఉండడానికి కృప చూపించండి ప్రభువా. వారు నీ కృపలో బలపరచబడడానికి సహాయం చేయండి అయ్యా. వారికి నీకు అప్పించేవారిగా తయారు చేయండి ప్రభువా. తోటి వారితో ప్రేమతో ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని, వారి కుటుంబంలో ప్రతి అవసరాలు మీరు తీర్చి మీరు మహిమ పొందమని, నీ కృప చేత బలపరిచి ఆదరించమని యేసు పరిశుద్ధ నామమున బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.